చాలా బుద్ధులు ఉన్నాయి బైబిల్లో. వినుబుద్ధి ఉంది, శిష్యునికి తగిన చెవిని నాకు ఇచ్చి ప్రతిదినం నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని ఉంది. అర్థమైందా? వినే బుద్ధి. కాస్త పెద్దలైన వాళ్ళు, అనుభవజ్ఞులు, బాయ్ ఇది కాదురా పద్ధతి, ఇదని చెబితే వినే బుద్ధి ఉండాలి. డేయ్ నాకు ఒకటి చెప్పకూడదు, నేను ఎవడు మాటినో అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అట్టుంటారు, పెడేషులు. ఏ వేషులు? పెడేషులు ఉంటారు. వాడికి తెలియదు మనం చెప్పిన ఇన్సావాడు, వాడు ఎట్ట బాగుపడతాడు? వినుబుద్ధి యెషయా గ్రంథంలో ఉంటుంది. శిష్యునికి తగిన చెవిని ఆయన నాకు ఇచ్చాడు, ప్రతిదినము నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని. అయ్యా 50వ అధ్యాయం 5వ వచనం అంట, రాసుకోండి వినుబుద్ధి గురించి. ప్రభువు యెహోవా నా 55 అట, యెషయా గ్రంథము 55. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అదమ్మా, వినిబుద్ధి ఉన్నోడు తిరుగుబాటు చేయడు. కొంతమంది ఈ మధ్య పాస్టర్లలో కూడా చూస్తాను, ఇదేంటి పెద్ద అని పాస్టర్లు ముడి పెడుతున్నాడంటే, మరి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలిగా. అందుకని లైవ్లో కూడా కొంతమంది తర్వాత సేవకులు వింటారు, అందుకని అందరికీ చెబుతున్నా. కొంతమందికి పాస్టర్లో కూడా ఇది బుద్ధి పోయింది, వినుబుద్ధి పోయింది. తనకు తెలియదు ఇది ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని చెబితే వినడం. కొంతమందిని చూసా, ఈ టైప్ వాళ్ళని చూసా, ఇక వాళ్ళతో మాట్లాడటమే మానేశాను నేను. ఎందుకంటే వాడికి తెలియదు, మనం చెప్పిన వాడు వినడం. చెప్పామనుకో తిరుగుబాటు చేస్తాడు. అనవసరంగా వాడికి చెప్పి మనం వాడిని ఎందుకు పాపం చేయాలి? విశ్వాసుల్లో ఉన్నారు ఇట్టంటోళ్ళు, పాస్టర్లలో కూడా ఉన్నారు. ఏదో కొన్ని కొలతల్ని బట్టి సేవకుడు అయ్యాడు, కానీ ఆ సేవలో పరిపూర్ణత సాధించడానికి కావలసిన వినుబుద్ధి అనేది వీడు వదిలేశాడు. ఇవన్నీ బాగు చేయడం కష్టం. తనకు తానే జ్ఞాని, తనకు తానే కరెక్టు. ఇక ఎవడు చెప్పినా వినడం. వాడు పాస్టర్ అయినా, పరిచారకుడైనా, విశ్వాసైనా వాడిని బాగు చేయటం కష్టం. వినుబుద్ధి అనేది చాలా అవసరం మనకి. ఈరోజు కూడా నేను నాకు ఉపయోగపడే మంచి ఎవరన్నా చెబితే దండం పెట్టింటా, దండం పెట్టింటా. ముందు ఇంటా ప్రశాంతంగా, నాకు మంచి చెప్పినందుకు ప్రోత్సహిస్తా, వాళ్ళని అభినందిస్తా, థ్యాంక్ యూ, నా మేలు కోరి మీరు ఈ మాట చెప్పారు, చాలా వందనాలని వాళ్ళ కృతజ్ఞతలు చెబుతా. కొంతమంది అట్టు ఉండరు. ఇట్లా కాదు ఇట్లా చేసుకో అయ్యా అన్నాం అనుకో, వెంటనే వాడు గయ్యని లెగుతాడు. ఆశోదోడు ఒక్కొక్కడు ఉంటాడు, మరి చెప్పినాడికి అర్థమై సావదు, అటు బాగుపడ్డావు. ఒక్కొక్క తల్లి ఉంటుంది, అమ్మ ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే గయ్యని లెగిసిద్ది, ఇక ఆ మనిషిని బాగు చేయలేవు. ఈ దరిద్రం కూడా మీలో లేకుండా చూసుకోండి. పాస్టర్లలోను, విశ్వాసులను అందరిలోనూ చెబుతున్నా. నీకు తెలియాలా లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలా? నీకు తెలియదు, తెలిసినోడు చెప్పినా వినని పెడద్రం నీ దగ్గర ఉందంటే నువ్వే నాశనం అవుతావు. ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా నిన్ను. తమ్ముడా వింటున్నావా? నాకు తెలిసి అనుకుంటున్నావా? ఎంతమంది వింటున్నారు? జాగ్రత్తగా వినండి. చాలా కష్టపడి చెబుతున్నా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో. మీకు అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయాలు ఇవన్నీ. వినుబుద్ధి గలవాడు తిరుగుబాటు చేయడు, వినే బుద్ధి లేనోడు తిరుగుబాటు చేస్తాడు, తిరస్కరిస్తాడు. అట్లా కాకుండా వినే బుద్ధి కలిగినోడు అడుగుతాడు, ఇంకా చెప్పు అని అడిగడిగి తెలుసుకొని ధన్యుడవుతాడు, ధన్యురాలవుతుంది.